అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. చాలా విశేషమైనటువంటి అనుభూతి ఇవాళ నాకు లభించింది. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అనంత పద్మనాభ స్వామి, అలాగే శివ పరివారము, త్రిపుర సుందరీదేవి, ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ పొందగలిగాను. ఈ వేములవాడలో అత్యంత వైభవమైనటువంటి, అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి, మహాదివ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరుగుతోంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, అయ్యా నేను విష్ణు భక్తుణ్ణి అంటే, నాన్న ఇదిగో ఈ విష్ణు స్తోత్రాలు చదువుకో. నేను శివభక్తుణ్ణండి, ఇదిగో ఈ శివ స్తోత్రాలు తీసుకోనన్న. లేదు నేను సూర్యనారాయణమూర్తి భక్తుణ్ణండి, సూర్య స్తోత్రాలు తీసుకో. అమ్మవారి భక్తుణ్ణండి, ఇదిగో అమ్మవారి స్తోత్రాలు. గణపతి భక్తుణ్ణి, గణపతి స్తోత్రాలు. సుబ్రహ్మణ్యుడి భక్తుణ్ణి, అంటే షణ్మతాల్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అదేవిధంగా పంచాయతన పూజని స్థాపించి శివకేశవుల మధ్యలో భేదం చూడకండయ్యా, ఆ భేదము చూసినంత మాత్రానే విశేషమైన నరకాలను పొందుతారు అని చెప్పి ఈ దేశంలో ఆ సామరస్యము అనేటటువంటిది శివ, విష్ణు, అంబిక, సూర్య, గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధనల్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావులు, వేదాంత విద్యని అందించినటువంటి మహానుభావులు. కానీ ఆ మహానుభావుల యొక్క కీర్తిని, ఆ గొప్పతనాన్ని ఎంత మనం చేసినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. ఇక్కడి నుంచి ఓ 100 అడుగులో, 1000 అడుగులో, ఓ 100 కిలోమీటర్లో, 1000 కిలోమీటర్లో నడిచి నా అంతటి వాడు లేడు అని, నేను ధర్మాన్ని ఇంత ఉద్ధరించాను అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ సేతువు నుంచి కాలడిలో పుట్టి కాశ్మీరం దాకా కాలిడి 3 సార్లు ఈ భారతదేశాన్ని మొత్తాన్ని, అఖండ భారతాన్ని చుట్టుముట్టినటువంటి మహానుభావుడు కేవలం పాదయాత్రతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఉపనిషత్తుల భాష్యం కావాలన్నా, లేదు మనందరికీ భగవద్గీత అర్థం కావాలి అన్నా, కాదండి బ్రహ్మసూత్రాలు చాలా తలమానికమైనవి, ఇవి అర్థం కావాలన్నా ఆదిశంకర్ల యొక్క అనుగ్రహం కావాలి. మరి అలాంటి జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మోడీ గారు అద్భుతంగా కేదార్నాథ్లో 2019 ఎలక్షన్స్లో నేను గనక మళ్ళీ గెలిస్తే ఇక్కడ శంకరులను ప్రతిష్ఠ చేస్తాను అని శిఖరాయమానంగా 12,000 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి కొండ మీద 12 అడుగుల విగ్రహాన్ని, రాతివి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత శృంగగిరిలో అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క సువర్ణ భారతీ మహోత్సవం 50వ సంవత్సరము సన్యాసాశ్రమం తీసుకున్న సందర్భంలో అనంతశ్రీ విభూషితులు విధుశేఖర భారతీ స్వామి వారు 32 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అలాగే నర్మదా నది మొత్తాన్ని కమండలంలో బంధించి ఒక్క కమండలంతో మొత్తం నర్మదని నింపి మళ్ళీ నర్మదా నదిని అనుగ్రహించి వదిలిపెట్టి నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజమని ఓంకారేశ్వరంలో 108 అడుగుల ఎత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ విశేషంగా తెలంగాణ ప్రాంతముతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి విశేషమైనటువంటి అనుబంధం. ఆదిలాబాద్ వెళ్ళినా, వేములవాడ వచ్చినా, అబే లేదండి మేము తెలంగాణలో వరంగల్ ప్రాంతానికి వెళ్తాము, లేదు ఇంకొక నల్గొండ ప్రాంతానికి వెళ్తాము, ఏ జిల్లాకి వెళ్ళినా ఆదిశంకర్ల యొక్క పదస్పర్శ తెలంగాణ ప్రాంతం అంతా కూడా సుస్పష్టంగా మనకు గోచరిస్తుంది. అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని విగ్రహాన్ని 108 అడుగుల విగ్రహాన్ని
అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి అనే ఉద్దేశ్యంతో మా ఆచార్యుల వారు కంకణం తీసుకోవడం, దానికి మా దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి శాస్త్రి గారు కూడా నేనున్నాను అనే పదం చెప్పడం, ఈ ఇరువురు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి పూనుకోవడం, అందులో నాకు కూడా కొంత పాత్ర దొరికే భాగ్యాన్ని శృంగగిరి జగద్గురువుల అనుగ్రహంతో కలిగించడం. కాబట్టి వాటి నుంచి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి 20 ఎకరాలలో 108 అడుగుల అద్భుతమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి జగద్గురువుల యొక్క విగ్రహ ప్రతిష్టకి ఆరంభోత్సవంగా మొదలుపెట్టాం. దాని సందర్భంలో మా ఆచార్యుల వారు 108 అడుగుల 108 కిలోల రచిత ఒక ఉత్సవ మూర్తిని సంసిద్ధం చేశారు. శంకర భగవత్పాదాచార్యుల వారికి నిత్యము అర్చన నిమిత్తం ఇది 108 కిలోల సువర్ణమూర్తిగా 108 అడుగుల ఎత్తైనటువంటి శంకరుల యొక్క ఆ ఉత్సవానికి ఆరంభోత్సవంగా ఇవాటి నుంచి భూమిని సేకరిస్తూ ఉన్నారు. ఇది చాలా చిన్న విషయం. బాగా సంపన్నులు ఎవరైనా అనుకుంటే శాశ్వతంగా భూమి మీద నిల్చొని ఉండాలి అనే కోరిక వాళ్లకు ఉంటే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో భూదానంలో పాల్గొనండి. 20 ఎకరాలలో అద్భుతంగా ఆధ్యాత్మిక నగర రాజధాని ఎప్పుడవుతుంది అంటే రాజరాజేశ్వరుడు రావడం వల్ల అవుతుంది. మళ్ళీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మాత్రము చేత వేములవాడ తెలంగాణ మళ్ళీ విద్యల రాజధానిగా వెలుగొందుతుంది. దానికి గుర్తుగా శంకర్లు రావాలి. అదేవిధంగా తెలంగాణ విద్యారణ్య వైదిక యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఒకటి ఇక్కడ ప్రతిష్ట చేయాలి తెలంగాణ ప్రభుత్వము. ఎందుకు చేయాలయ్యా అంటే తెలంగాణ గడ్డే యావత్ భారతదేశంలో విశ్వములో వేదాన్ని అర్థం చేసుకోవడానికి పురుటిగడ్డ. ఏమండి అంత మాట అన్నారు అంటే విద్యారణ్య యతీంద్రుల వారు అవిద్యారణ్య కాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. విద్యారణ్య స్వామి వారు ఒక్కళ్ళకి మాత్రమే చతుర్వేద భాష్యకర్త అనే శ్రీ లభించింది. కాబట్టి 4 వేదాలకి భాష్యం రాసిన మహానుభావుడు ఈ తెలంగాణ గడ్డ మీదే పుట్టాడు. ఆయన పుట్టడమే కాదు 1972లో ఈ ఆలయంలో పెట్టిన చిత్రపటాలని చూస్తే కాకతీయుల తర్వాత మళ్ళీ ఈ రాజరాజేశ్వర క్షేత్రాన్ని పునః నిర్మాణం చేసింది విజయనగర స్టైల్లో ఉంటుంది. అది విద్యారణ్య స్వామి వారిచే స్థాపించబడ్డది. కాబట్టి వేదాలు ప్రపంచానికి అర్థం కావాలి అంటే విద్యారణ్యుల వారు కావాలి. విద్యారణ్యుల వారు కావాలి అంటే ఆయన ఆరాధ్యమైనటువంటి తెలంగాణ గడ్డకే అత్యంత ప్రతిష్టతో కూడి సాక్షాత్ కైలాసమే ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో వేములవాడలో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి రూపంగా నెలకొని ఉంది అని చెప్పేట్టుగా ఉన్నటువంటి ఈ క్షేత్రములో ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు అలాగే ఈ విద్యారణ్య వైదిక్ యూనివర్సిటీ ఈ 2 నిర్మాణం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ వేదాలకి గడ్డైనటువంటి ఈ భూమి మీద వైదిక్ యూనివర్సిటీ లేదు. కానీ చక్కగా మనకి ఆంధ్రలో ఆ తిరుమల తిరుపతి క్షేత్రములో క్షేత్రానికి కూడా అటాచ్ అవుతూ యూజీసీ యొక్క అంగీకారంతో ఒక వేద విద్యకి సంబంధించినటువంటి అద్భుతమైన యూనివర్సిటీ వైదిక్ యూనివర్సిటీ ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో ఉంది. మళ్ళీ ఆ కీర్తి దశ దిశలా రావాలి అంటే ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వం పూనుకొని వైదిక విద్యారణ్య వైదిక విశ్వవిద్యాలయ నిర్మాణం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రముతో అనుబంధము చేసి గనక నిర్మిస్తే నిర్మించినటువంటి ముఖ్యమంత్రులైన అధికారులైన మంత్రులైన ఇక్కడ పాల్గొనుండేటటువంటి వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి భక్త జనమైన ఇక్కడ నిత్యము అర్చన చేస్తున్న బ్రాహ్మణోత్తములైన అందరూ శాశ్వతంగా చరిత్రలో నిల్చొని ఉంటారు. ఎప్పటికీ చరిత్రలో ఉండే పనులు కొన్నే ఉంటాయి. ఆ
ఆ అవకాశం తక్కువ దొరుకుతుంది. ఉన్ననాడు దీపం ఉన్ననాడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు బలం ఉన్ననాడు, అధికారం ఉన్ననాడు ఎవరు ఈ పని చేస్తారో శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. కాబట్టి అలాంటి దానికి నాందిగా అడుగులు వేయాలి అని మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, అలాగే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, మన కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు అయితేనేంటి, అలాగే ఈ కరీంనగర్ జగిత్యాల దగ్గరలో మంథానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు అయితేనేంటి, మన ఎమ్మెల్యే గారు అయితేనేంటి, వేములవాడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూనుకొని గవర్నర్ గారిని ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తే వారికి విన్నవించుకోవడానికి వెళ్ళారు. ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కలిసి శృంగగిరి జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులతో విద్యారణ్య స్వామి వారు శృంగేరికి 12వ జగద్గురువులు, వారి ఆశీస్సులతో అద్భుతంగా ఇక్కడ యూనివర్సిటీని, ఆదిశంకర్ల విగ్రహాన్ని ఈ రెండిటిని ప్రతిష్ట చేసి ఈ వేములవాడని, తెలంగాణని ఆధ్యాత్మిక రాజధానిగా ఈ ప్రపంచం మొత్తానికి శిఖరాయమానంగా, ఎందుకు అంటే అక్కడ శ్రీచక్రం మీద స్వామివారి యొక్క లింగ ప్రతిష్ట జరిగింది. బిందువు అంటారు, అంటే పరమాత్మ బిందువు అయితే త్రికోణ వసుకోణ దశార యుగ్మాలన్నీ అమ్మవారిగా ఉంది. అమ్మవారి శక్తి ఉంది, బిందువుగా అయ్యవారు ఉన్నారు, జగద్గురువులు కూడా వస్తున్నారు. కాబట్టి ఇది విశ్వవిద్యాలయము అని చెప్పడంలో అనుమానం లేనటువంటి గడ్డగా మారుతుంది. ఇక్కడ ఉన్న కోడెల సాక్షిగా ఎవరు ఈ పనిని చేస్తారో శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతారు అని దీనిని డిమాండ్గా, అభ్యర్థనగా మేమందరం కూడా ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే భారతదేశ ప్రభుత్వానికి, యూజీసీలకి అన్నిటికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో భక్తులు అందరూ కూడా పాల్గొనాలని, విశేషమైనటువంటి సంఖ్యలో దీంట్లో పాల్గొని తృణమో ఫలమో ఎవ్వరికి ఏది సాధ్యమైతే అది చేయాలని కోరుకుంటూ, ఒక్క ముక్కలో చెప్పాలంటే భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు. ఎవడైనా ఈ భూమి నాది అంటే భూమి నవ్వుతుంది. కారణం నిన్న నాదనోడన్నాడు, మొన్న నాదనోడన్నాడు, ఇవాళ నాదనోడంటున్నాడు, రేపు నాదనేవాడు పుట్టే ఉన్నాడు. కాబట్టి భూమి నీ చేతిలో ఉన్న నాడే భూదానం చేసుకో. దానహీనుని చూచి ధనము నవ్వు. జేబులో డబ్బు పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఆ డబ్బుతోటి ప్రయోజనం లేదు. అకౌంట్లలో డబ్బు